రాధా, రాధా, చెప్పు కృష్ణ. త్వరగా రెడీ అవ్వు. బ్లూమింగ్టన్ ఎయిర్పోర్ట్ నుంచి బామ్మగారిని పిక్ చేసుకొని రావాలి. ఫ్లైట్ టైం అయింది అసలే. వస్తున్నా కృష్ణ, 2 నిమిషాలు. వామ్మో, 2 నిమిషాలు అంటే వీళ్ళు 1 అవర్ చేస్తారు. తెలిసిందేగా, ఇలా కాదులే. కానీ రాధా, నేనే వెళ్ళి బామ్మని పిక్ చేసుకొని వస్తాను, ఓకేనా? ఓకే అండి, త్వరగా వచ్చేయండి. ఎలా వస్తుందో ఏంటో మా బామ్మ. ఫ్లైట్లో ఎంతమంది పడదందో. పెదవ ప్రయాణం, ఒళ్ళంతా మౌనం అయిపోయింది. తిండి తిప్పలు లేవు. ఈ సొంట వచ్చాడో లేదో. ఏరా ఏరా నాయనా, నా మనవడిని చూసావా? హే, వాట్ డూ యు వాంట్? బామ్మ, బామ్మ, ఇక్కడే, ఇటురా. ఏరా, అక్కడ ఏడ్చావా? వస్తున్నా నాకు. బామ్మ, ఎలా సాగింది నీ ప్రయాణం? ఏదో అయింది లేరా. అయినా అమెరికా భలే ఉందిరా మనవడా. ఎంత తెల్లగా ఉన్నారో అందరూ ఇక్కడ. చిన్నప్పటి నుంచి బాగా నలుగు పెట్టి స్నానం చేసినట్టున్నారు వీళ్ళ అమ్మమ్మలు, నాయనమ్మలు. అయ్యో బామ్మ, వాళ్ళ చర్మమే అంత. నలుగులు గట్రా ఇక్కడ ఉండవే. నీ మొహం, నీకు తెలీదురా. నీకు ఇలానే స్నానం చేయించాను, అందుకే ఇంత రంగు తేలేవు. ఇంకా మారలేదే బామ్మ నువ్వు. సరేలే, పద ఇంటికి వెళ్దాం. ఇదేనే బామ్మ మన ఇల్లు. రాధా, రాధా, తయారటం అయిపోయిందా? త్వరగా రా, బామ్మ వచ్చేసింది. అమ్మో, వీళ్ళు అప్పుడే వచ్చేసినట్టున్నారు. బాగున్నారా బామ్మగారు? నేను బాగానే ఉన్నాను అమ్మాయి, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను బామ్మగారు. ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నారు. పదండి బామ్మగారు, భోజనం చేసి విశ్రాంతి తీసుకుందరు గాని. పదమ్మాయి. మీకోసం ఇప్పుడు దాకా వెయిట్ చేసి శ్రీ కూడా పడుకుంది బామ్మగారు. నారాయణ, పొద్దున్నే 5 అయింది. ఈ వెర్రి కుంకలు ఇంకా లేచినట్లేరుగా. వీళ్ళకు అసలు మొక్కేసే అలవాటు ఉందో లేదో. ఏదో గోధుమ పిండి వాసన వస్తుంది. వేస్తే పోదు. ముత్యమంతా పసుపు, ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ, బ్రతుకంత ఛాయ. ఏమండి, ఏదో పాట వినిపిస్తుంది, చూడండి. అబ్బా రాధా, పొద్దున్నేంది డిస్టర్బెన్స్? నువ్వే వెళ్ళి చూడు. అబ్బా, ఎప్పుడు పొద్దున్నే నిద్ర లేచారు కనుక. ఏమండి, ఒకసారి ఇటు రండి. ఏమైంది రాధా, ఎందుకు అలా అరుస్తున్నావు? బామ్మ, ఏంటి, ఏం చేస్తున్నావు? ఏంట్రా, నా ముగ్గు చుట్టానికి వచ్చావా? ఏ అమ్మాయి, గొబ్బిలు తీసుకురాపా. అయ్యో, ఇక్కడ ఎలాంటివి చెయ్యకూడదే బామ్మ. పద, లోపలికి వెళ్దాం. ఊరుకోరా, నువ్వేమో ఇలా. అదిగో ఆ పక్కింటి వర్రి వేదమేమో నేను ముగ్గేస్తుంటే ఆ కుళ్ళిపోయిన అట్టుపండు మొహం వేసుకొని చూస్తూ తిరుగుతున్నాడు, తల తిక్క వెదవ. అబ్బా, వాడి మానాన్ని వాడు జాగింగ్ చేసుకుంటున్నాడు లేవే. జాగింగ్ ఏంట్రా జాగింగ్? లాభం లేదురా. వాడికి నేను ఇండియా వెళ్ళే లోపల పచ్చిమిరపకాయతో చేసిన కొరివి పచ్చడి పెడతాను. కారానికి చచ్చూరుకుంటాడు వెదవ. అప్పుడు కానీ తిక్క కుదరదు. అబ్బా, దండం పెడతానే బామ్మ. ఇంక పద ఇంట్లోకి. సర్లేరా, పద. పొద్దున్నే నిద్ర డిస్టర్బ్ చేశావు. ఆఫీస్ టైం కూడా అయింది. ఇక నేను రెడీ అయ్యి వస్తాను. వెర్రి వెదవ, వాడు వాడి చొల్లుగానే ముచ్చట్లు. మళ్ళీ ఏమైంది బామ్మ, అలా వస్తున్నావు? దేనికైనా అదృష్టం ఉండాలని అందుకనే అంటారా. ఏం జరిగింది చెప్పవే. వాడు అప్రాచ్య విధం తెలియక పుణ్యం వస్తుందని ప్రసాదం ఇవ్వడానికి వెళ్ళారా. ఎవరికి ఎవరికిచ్చావే ప్రసాదం?
అదేరా మన పక్కింట్లో ఉన్న కాకి వెదవకి. ఏంటే వాడికెళ్ళి ప్రసాదం ఇచ్చావా? నీకెందుకే ఈ పనులు? ఇక్కడ అలాంటివి ఎవరు పట్టించుకోరే బామ్మ. ప్రసాదం తింటే వాడు చేసే పిచ్చి పనులన్నిటికీ దేవుడు క్షమిస్తాడని. అబ్బా బామ్మ వదిలేయవే, నాకు పెట్టు ప్రసాదం, బేసిక్గా తింటా, వాడి జోలికి వెళ్ళకే. సరే వాడి కర్మ, ప్రసాదం వద్దన్నాడు, ఇంకా వాడు నాకు భగవంతుడు కూడా కాపాడలేడు. సరే సరే, నా ఆఫీస్ టైం కూడా అయింది, ఇక నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. నువ్వు మటుకి ఇలాంటి పిచ్చి పనులు చేయకే బామ్మ. వెళ్ళిరా నాయనా. రింగ 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 రే పాశ పాశ పరదేశి నేను పారంకి వచ్చేసాను. రింగ 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 నారాయణ తండ్రి. వచ్చేసానే బామ్మ ఆఫీస్ నుంచి. ఏరా నేను రింగ పాడేటప్పుడు వచ్చేసావే. హలో, హే మార్క్, వాట్సాప్? ఈజ్ ఇట్? ఐఎమ్ సారీ డూడ్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బామ్మ, పూలు కావాలంటే నేను కొన్నాను అన్నానా? పక్కింట్లో ఎందుకు తెంపావే? వాడి తిట్టకుండా తిడుతున్నాడు. ఏంటి వాడికి ఇంకా అర్థం కాలేదా? ఏం అర్థం కావాలి? దేవుడి పటం చూపించి మరీ చెప్పా కదరా. ఏమని? పూలు దేవుడికి వేస్తే మోక్షం వస్తుందని. దరిద్రుడు అయినా పూలే కదరా కోసింది, వాడి అబ్బసొమ్ము తిన్నట్టు చేస్తాడే పనికి మాలిన వెదవ. అబ్బా బామ్మ, నువ్వు ఊరకుండవు కదా. రాధా రాధా, ఆకలేస్తుంది, త్వరగా డిన్నర్ రెడీ చేయి. ఉండండి, మైక్రోవేవ్ చేస్తున్నాను. అదేంటి అమ్మాయి, ఆ వేవ్ అంటే ఏంటి? మైక్రోవేవ్ అంటే చల్లగా ఉండే వాటిని వేడి చేసుకునే మెషినే బామ్మ. ఇప్పుడు వండిన దాన్ని వేడి చేయడం ఎందుకురా? ఇప్పటిది కాదులే, నిన్నటిది అయ్యి ఉంటుంది. అదేంటి సర్ది కూడా? ఏమే రాదా, ఇంత సంపాదించేది నిన్నటి మొన్నటి కూడ తింటానికా? ఇంత బద్ధకం ఏంటే నీకు? అబ్బా బామ్మ, ఇక్కడ కామనే. ఏంట్రా కామెను? ఇన్ని మైళ్ళు వచ్చి ఇదేం తిండిరా? సర్దికూడు తింటే మెదడు మొద్దు పారిపోద్దురా, మొద్దు వెదవ. అబ్బబ్బబ్బబ్బా, ఆపోయే బామ్మ, లాభం లేదు. నిన్ను శాంతపరచాలంటే తాత నీ మీద పాడిన పాట వినిపించాల్సిందే. ఉండు, వినిపిస్తాను. చూసారా ఎలా సిగ్గుపడుతుందో? ఎలా ఉన్నాడో ఏమోరా నీ తాత. ప్రశాంతంగా ఉండుంటాడే, నువ్వు లేవుగా అక్కడ. ఏంటోలే. చూశారుగా మన బామ్మ కృష్ణకి ఎన్ని చుక్కలు చూపించిందో. కట్ చేస్తే ఒక శుక్రవారం మన రాధా కృష్ణులు వాల్మార్ట్కి వెళ్ళొచ్చేసరికి మన బామ్మ ఏం స్కెచ్ చేసిందో చూద్దామా? ఉండవే, తలస్నానం చేసి సాంబ్రాణి పొగ వేసుకోకపోతే జలుబు చేస్తుంది. కంటి శుక్రవారము గడియలేదింట అంటి అలమేల్ మంగ అండనుందే స్వామిని కంటి. రాధా, ఏంది పొగ? మన బామ్మ పైన చూడాలి, ఏమైనా ప్లాన్ వేసిందా? అదండి, మీ బామ్మనే ఇలా అడుగుదాం. బామ్మ, ఇంత పొగ ఎలా నింపావే? ఓ అదా, సాంబ్రాణి వేశారా? అవును, మోకాలారా మోగలేదేంటి? పొగ ఇలా మొదలైందో లేదో
ఆ గుండ్రటిది తోక కోసిన నక్కలాగా అరుస్తూనే ఉంది. నేనే కుర్చీ వేసుకొని అందులో ఉన్న బ్యాటరీ తీసేశారా? మన స్త్రీ చెప్పింది. ఏవండి ఏవండి, కార్పెట్ తడిగా ఉంది చూడండి. ఏంటే అమ్మాయి అలా అరుస్తున్నావు? ప్రతి శుక్రవారం ఇల్లు తుడుచుకోవట్లేదా ఏంటి? నేనే తుడిచాను. అది ఇండియాలో బామ్మగారు, ఇక్కడ కాదు. అయ్యో రామా, ఇండియాలో ఉన్న మీరేగా ఇక్కడ ఉంది. ఏం బద్ధకం వచ్చింది ఇక్కడికి నీకు రాగానే? అది కాదు బామ్మగారు. బామ్మ, ఇక్కడ తడితో కార్పెట్ తుడిస్తే కుళ్ళిపోయి ఓనర్ మనకి పైన వేస్తాడే. వాడి బొంద. మడియాసనం లేకపోతే మనకి జంతువులకి ఏంటిరా తేడా? వెర్రి మనుషులు, వెర్రి లక్షణాలు. నేనెక్కడ చూడలేదమ్మా ఇలాంటి మనుషుల్ని. మన ఇంటి పక్కన కాత్యాయని లేదు? అదేరా, చిన్నప్పుడు నువ్వు చెడ్డీలు వేసుకొని గోళీలు ఆడేవాడివే వాళ్ళ ఇంటి ముందు. వాళ్ళ కొడుకు కోడలు కూడా ఇక్కడే ఉన్నా ఎంత చక్కగా పద్ధతి ప్రకారం చేసుకుంటారో తెలుసా? పూజలు పునస్కారాలు. ఈ కాత్యాయని ఒకటి నా ప్రాణానికి. ఊరికే చెప్పుంటది, అలా ఉండరే బామ్మ ఇక్కడ. అది నాతో అబద్ధం చెప్పిందని నాకు తెలిస్తే దాన్ని ఉప్పు పాత్రేస్తాను. అవును, ఈ పసుపు మార్కలు ఏంటి? ఇది కూడా నీ పనేనా? ఒక అప్రాచ్య మీద వచ్చాడు రా ఇంటికి పొద్దున్నే. అదేనండి, డిష్ వాషర్ చూడటానికి మెయింటెనెన్స్ పర్సన్ వచ్చుంటాడు. కాళ్ళు ఇరగొట్టాల్సింది వాడిని. షూ వేసుకుని వచ్చాడు రా వంటింట్లోకి. ఎక్కడెక్కడ తిరిగి వచ్చాడో పింజారి వెధవ. పద్ధతి లేదు, పాడు లేదు. నేనేమన్నా తక్కువ? పసుపు నీళ్లు జల్లా ఇంటి నిండా, వాడి మీద కూడా జల్లాను. మళ్ళీ ఎన్ని కొంపలో తిరుగుతాడో ఇలా షూ వేసుకొని. ఏంటి, పసుపు నీళ్లు వాడి మీద చల్లావా? బామ్మ, అసలు నన్ను ఇక్కడి నుంచి గెంటేసే ఆలోచనలో ఏమన్నా ఉన్నావా? అదేమిట్రా? మరి లేకపోతే ఏంటే, వాడు వెళ్ళాక మనం క్లీన్ చేసుకునే వాళ్ళంగా. నువ్వు చేదస్తావును అనరా అను. ఆ సన్నాసి కూడా వాడి భాషలో ఏదో ఆగి వెళ్ళాడు. ఏదో రోజీ లేడీ ఏదో అన్నాడు రా. క్రేజీ ఓల్డ్ లేడీ అని ఉంటాడు. అంటే పిచ్చనేగా, నాకు స్త్రీ కూడా చెప్పింది లేరా. ఆ పిచ్చి మెదవకే పిచ్చి, వాడి కొంపలో అందరికీ పిచ్చి. అబ్బా వదిలేవే. ఇలా 6 నెలలు గడిచాయి. బామ్మ ఇండియా వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఒరే మనవడా, అసలు 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి కదరా. జాగ్రత్త నాయన, ఆ మంచులో వెళ్ళి కష్టపడి సంపాదిస్తున్నావు. పర్లేదే బామ్మ, అలవాటు అయిపోయిందిలే. ఏది ఎలా ఉన్నా ఇక్కడ మనుషులు భలే విచిత్రంగా ఉన్నారురా. మనము తెలిసినా తెలియకపోయినా హాయ్ అని ఆప్యాయంగా పలకరిస్తారు. చాలా మంచి పద్ధతి. సమస్యలు అసలు మన దగ్గర ఉన్నట్లు ఇక్కడ అస్సలు లేవు. 9 నెలల కడుపుతో ఉన్న అమ్మాయి కూడా మన ట్రాఫిక్ జామ్కి, గతుకుల రోడ్డుకి అక్కడే ప్రసవం కూడా అయిపోతుంది. ఇక్కడ రోడ్డు మీ తాతయ్య గుండులా నున్నగా చక్కగా ఉంది. ఇక్కడ పరిసరాలు చాలా శుభ్రంగా ఉంచుకుంటారు. మన దగ్గర చెత్త మెదవ ఆదివారాలు, పండగ రోజుల్లో డుమ్మా కొడతాడు. అమ్మయ్య, నీ నోటి నుంచి ఇక్కడ పద్ధతిగా ఉంటారు అనే మాట విని చాలా ఆనందంగా ఉందే బామ్మ. సో నీకు చెప్తున్నా, ఇక్కడికి వచ్చాము, మన పద్ధతి పాదచింతకాయ పచ్చడిని వదిలేయద్దు. అన్నీ పాటించాలి. పులిని చూసి నక్కలా వాతలు పెట్టుకోకండి. మన సంస్కృతిని మర్చిపోకండి. వింటున్నారా? ఈసారి వచ్చినప్పుడు చూస్తాను, మీరు మాకేంట్లే అని వదిలేశారో. బామ్మ, వాళ్ళని భయపెట్టకు, పదా చెప్పని. మీరు మాకేంట్లే వదిలేశారో. స్మోక్ అలారంలో బ్యాటరీ తీయకుండానే సాంబ్రాణి పొగ వేసేస్తాను మీ ఇంటికి వచ్చి. జాగ్రత్త.